అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఈ పాస్ తెలంగాణ స్కాలర్షిప్ 2024-25 అకౌంట్కి సంబంధించినటువంటి ఫ్రెష్ అండ్ రెన్యూవల్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. మనము స్కాలర్షిప్ ఏ విధంగా రెన్యూవల్ చేసుకోవాలి 2024లో కంప్లీట్గా చూపించబోతా ఉన్నాను ఈ వీడియోలో. ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎనీ అదర్ కోర్స్ సేమ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. ముందుగా మనం మొబైల్లో ప్రతి ఒక్కరు అయితే ఒక మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి. ఇందులో నుంచి అయితే మనం స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఎవరైతే వీడియో చూసినటువంటి వారైతే వెంటనే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే, మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఇక మొజిల్లా ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే సర్చ్ బాక్స్ వచ్చేసి ముందు మనము రెన్యూవల్ చేసుకోవడానికి వెబ్సైట్కి వెళ్ళాలి కదా. చూడండి టీఎస్, ఓకే, టీఎస్ ఈ పాస్ అనేది కూడా టైప్ చేయాలి. ప్రతి ఒక్కరైతే టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయగానే మనకు నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి తెలంగాణ ఈ పాస్ అని ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మరి ఎప్పటి వరకు యొక్క లాస్ట్ డేట్ ఉంది రెన్యూవల్ చేసుకోవడానికి, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ డేట్స్ చూడండి. పోస్ట్ మ్యాట్రిక్ ఫ్రెష్ అండ్ రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ఫర్ 24-25 ఓపెన్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈజ్ 31st అనమాట. ఓకే, December 31st వరకు అయితే ఉండడం జరిగింది. ఈ వీడియోలో మనం అయితే ఓన్లీ రెన్యూవల్ రిజిస్ట్రేషన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము, అదే మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా చూడండి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అనే ఒక లింక్ ఉంది కదా, ఇక్కడ చూడండి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ మనం కింద చూసినట్లయితే రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా. రెన్యూవల్ రిజిస్ట్రేషన్ దగ్గర వచ్చేసి ఇక్కడ చూడండి ఎస్టీ బీసీ డిడబ్ల్యూ ఉందన్నమాట. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే చూడండి ఆ రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఎస్సీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వారు ఉన్నట్లయితే చూడండి ఆ రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఖచ్చితంగా ఆ మోస్ట్ ఇంపార్టెంట్ యొక్క 4 డాక్యుమెంట్స్ ఉండాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఉండాల్సి ఉంటుంది, ఫస్ట్ పేజ్. ఓకే, అదేవిధంగా మీ యొక్క పాస్డ్ ప్రమోటెడ్ మార్క్స్ మెమో ఫర్ ప్రీవియస్ ఇయర్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వెళ్తున్నారు అనుకోండి, సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ మీ మెమో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా బీటెక్ అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వెళ్తున్నారు కదా, మీకు సెకండ్ సెమిస్టర్ మెమో కావాల్సి ఉంటుంది. డిగ్రీ కూడా సేమ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు మెమో కావాల్సి ఉంటుంది. తర్వాత ఒరిజినల్ ఇన్కమ్ అప్డేట్ అనమాట. ఒరిజినల్ ఇన్కమ్ అప్డేట్ అంటే ఏం లేదు, ఒక బాండ్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఒక బాండ్ పేపర్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాలేజ్ బోనఫైడ్స్ క్యాండిడేట్ మెమో ఆఫ్ ప్రెసెంట్ అకౌంట్ ఇయర్ అనమాట. ఓకే, మీ యొక్క 2024 సంబంధించిన మీ యొక్క కాలేజీ యొక్క బోనఫైడ్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ టిక్ చేసుకున్న తర్వాత ఏదైతే అప్లై నవ్వు ఉంది కదా, అప్లై నవ్వుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఎంటర్ అప్లికేషన్ డీటెయిల్స్ అనమాట. ఎంటర్ ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ ఐడి. మీరు ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైతే ఆ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు కదా, ఆ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఆ బాక్స్లో వచ్చేసి. తర్వాత ఎస్ఎస్సి టైప్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్ రాలేదని సప్లిమెంటరీ ఉంటుంది కదా, ఇక్కడ ఏదైతే మీరు రెగ్యులర్ అయితే ఎస్ఎస్సి రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి, మీరు సిబిఎస్సి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ అనమాట. మీ యొక్క ఎస్ఎస్సి నెంబర్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఎస్ఎస్సి ఇయర్ అనమాట, మీరు ఎస్ఎస్సి పాస్ ఇయర్ అనమాట, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 2022 21 ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అనమాట. మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. చేయగానే మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట, నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ యొక్క నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ మీకు క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క నేమ్ అనమాట, స్టూడెంట్ నేమ్ ఉంది కదా, చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ డీటెయిల్స్ అయితే కొన్ని అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇదైతే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కన్ఫర్మ్ డీటెయిల్స్ ఉంది కదా, కన్ఫర్మ్ డీటెయిల్స్లో మనం కింద చూసుకున్నట్లయితే ఏదైతే మీ యొక్క మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉన్నట్టయితే అలానే ఉంచండి. లేదంటే ఇక్కడ మనం ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాలేజ్ డీటెయిల్స్ అనమాట, మీ కాలేజ్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉన్నట్టయితే ఏం కాదనమాట. ఇన్ కేసు మీకు చేంజ్గా ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా కోర్సు డీటెయిల్స్ కూడా మీరైతే చెక్అవుట్ చేసుకోండి. గైస్ మన నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాలేజ్ అడ్మిషన్ డేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, మన సెకండ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుందో ఒక డేట్ అయితే వేయండి. అదేవిధంగా ఆ డిగ్రీ వారు అయితే ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో డేట్ అయితే వేయండి. బీటెక్ వారు కూడా సేమ్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
స్కాలర్షిప్ టైప్ అనమాట. స్కాలర్షిప్ టైప్ వచ్చేసి ఇక్కడ అయితే మరి డేస్ కలర్ అనమాట. మేము డేస్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఇన్ కేసు మేము మిస్టేక్స్ ఉన్న చూడండి, ఇఫ్ క్లిక్ అని ఎస్ అనమాట. అయితే ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, పర్మనెంట్ అడ్రస్ అనమాట. పర్మనెంట్ అడ్రస్ మీద కరెక్ట్ అయితే అలానే ఉంచుకోండి. లేదంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ వస్తుంది, అటు నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట. కమ్యూనికేషన్ అడ్రస్ కూడా ఏమైనా చేంజెస్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి, లేదంటే సేమ్ నో ఆప్షన్ అయితే ఉంచుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా చూడండి, యువర్ బ్యాంక్ డీటెయిల్స్ సీడ్ విత్ ఆధార్ ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఏదైతే ఎస్ అని ఉంది కదా ఆప్షన్, ఆ యొక్క ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒక మెయిల్ ఐడి అనమాట. మెయిల్ ఐడి కూడా కరెక్ట్ ఉన్నట్టయితే పర్లేదు, లేదంటే మీకు కొత్త మెయిల్ ఐడి యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఓకే గైస్, నెక్స్ట్ మనం చూసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇదైతే అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంది కదా, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, అప్లోడ్ ప్రీవియస్ ఇయర్ పాస్డ్ ప్రమోటర్ స్కానెడ్ మెమో అనమాట. మీ యొక్క ప్రీవియస్ ఇయర్ మెమో కావాల్సి ఉంటుంది కదా, ముందు మాట్లాడుకున్నట్లు అది కూడా కావాల్సి ఉంటుంది. అది కూడా సైజ్ మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 100 KB అయితే లోపల ఉండాలి. ఆ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా అప్లోడ్ స్కాన్. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ స్కాన్ ఇన్కమ్ అప్డేట్ అనమాట. ముందు చెప్పినట్టు ఏదైతే బాండ్ పేపర్ ఉంటుంది కదా, ఒక బాండ్ పేపర్ కూడా అప్లోడ్ చేయాలి. అది కూడా 100 KBలో ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కాలేజ్ బోనఫైడ్ కూడా కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ అకౌంట్ ఇయర్ అనమాట, అది కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉంది కదా, ఇక్కడ మన క్యాప్చా 3HYE అని కూడా ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే చూడండి, ఆ అగ్రీ ఉంది కదా, ఆ అగ్రీ దగ్గర టిక్ బాక్స్ ఉంది. ఆ టిక్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ డిసిషన్ కింద మనకి ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తున్న డబ్బా, ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ కాగానే మీకు ఈ విధంగా అయితే ఒకటి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. రాగానే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ ఉంటుంది కదా, మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మాకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీ యొక్క అప్లికేషన్ రెన్యువల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది సక్సెస్ఫుల్లీగా. అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, యొక్క అప్లికేషన్ కావచ్చు, అప్లికేషన్ అక్నాలజ్మెంట్ కావచ్చు, ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. ఇది చూడండి, ఏదైతే మనకి ఇక్కడ ఆరెంజ్ మనకు కనిపిస్తుంది కదా, అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ అని కూడా అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వస్తుంది. 2024 రెన్యువల్ చేసింది. అదేవిధంగా చూడండి, అక్నాలజ్మెంట్ కింద ఉంది కదా, ప్రింట్ అక్నాలజ్మెంట్ అని, అక్కడ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన రెన్యువల్ అక్నాలజ్మెంట్ వస్తుంది. ఓకే ఎస్ గైస్, ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనము ఇంటర్నెట్ సెంటర్ కానీ ప్రింట్ షాప్ వెళ్ళినట్లయితే వారికి యొక్క పీడిఎఫ్ అయితే వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేయగానే మనకైతే ప్రింట్అవుట్ ఇస్తారనమాట. ఇదేనమాట కంప్లీట్ ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.